హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాటోలో స్వీడన్కు సభ్యత్వంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగేలా లేదు. మొదటి నుంచి స్వీడన్ను అడ్డుకుంటున్న తుర్కీ మరోమారు తన వైఖరికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే, నాటోలో స్వీడన్కు సభ్యత్వంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగేలా లేదు. మొదటి నుంచి స్వీడన్ను అడ్డుకుంటున్న తుర్కీ మరోమారు తన వైఖరికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టమవుతోంది. భద్రతాపరమైన ఆందోళన విషయంలో తమకున్న అనుమానాలు ఇంకా స్వీడన్ నివృత్తి చేయలేదని, అవి పరిష్కారమయ్యే వరకు నాటో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తుర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పష్టం చేశారు. బుధవారం ఆంకారాలో నాటో, స్వీడన్, ఫిన్లాండ్, తుర్కీ అధికారులు సమావేశమయ్యారు. తీవ్రవాద సంస్థల విషయంలో తుర్కీ ఆందోళనపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎర్డోగాన్ సందేశాన్ని తుర్కీ అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో లిథువేనియా రాజధాని విల్నియస్లో జరిగే సమావేశాల్లో తమ నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయాన్ని ఆశించవద్దని అధ్యక్షుడు చెప్పినట్లు తుర్కీ అధికారులు తెలిపారు. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక స్వీడన్, ఫిన్లాండ్లు నాటోలో సభ్యత్వానికి దరఖాస్తు చేశాయి. తుర్కీ పార్లమెంట్ అనుమతించడంతో ఈ ఏడాది ఏప్రిల్లో నాటోలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. స్వీడన్కు అనుమతి ఇవ్వలేదు. కుర్దిష్ మిలిటెంట్ల పట్ల స్వీడన్ మెతక వైఖరి అవలంబిస్తోందనేది తుర్కీ ఆరోపణగా ఉంది. ఇస్లాం వ్యతిరేక ఆందోళనకారులు స్టాక్హోమ్లో వరుసగా నిరసన ప్రదర్శన నిర్వహించడం, తమ రాయబార కార్యాలయం ఎదుట ఖురాన్ను దహనం చేయడం వంటి సంఘటనలపైన తుర్కీ ఆగ్రహంగా ఉంది. అసలు టర్కీ ఎందుకు వ్యతిరేకమంటే, స్వీడన్ నాటోలో చేరే యత్నాలను వ్యతిరేకిస్తామని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ పదే పదే చెప్పారు. నాటోలో నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకుంటారు. అంటే 30 సభ్యుల కూటమిలోని ప్రతి దేశం వీటోను కలిగి ఉంటుంది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ, పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్కి సూచనగా స్వీడన్, ఫిన్లాండ్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నాయని టర్కీ చెప్పింది. టర్కీలోని కుర్దిష్ మైనార్టీకి ఎక్కువ స్వయం ప్రతిపత్తిని కోరుతున్న పీకేకే 1980ల మధ్యకాలం నుంచి సాయుధ తిరుగుబాటును చేపట్టింది. వైపీజీ అనేది సిరియన్ కుర్దిస్తాన్ సాయుధ విభాగం. ఇది సిరియాలోని కుర్దిష్ ప్రాంతంలోని భాగాలను నియంత్రిస్తోంది. కుర్దిష్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి టర్కీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇటీవల సంవత్సరాలలో మిస్టర్ ఎర్డోగాన్ ప్రభుత్వం వామపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో సహా కుర్దిష్ రాజకీయ సమూహాలు, నాయకులపై విరుచుకుపడింది. మాజీ శాసనసభ్యుడు, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి అయిన ఒక ఆకర్షణీయమైన కుర్దిష్ రాజకీయ నాయకుడు సెలాహాటిన్ డెమిర్టాస్ 2016 నుంచి జైల్లో ఉన్నారు. పీకేకే, వైపీజీ వాటి అనుబంధ రాజకీయ సమూహాలు ఉగ్రవాదులు అని పేర్కొంటూ టర్కీ తన చర్యలను సమర్థించుకుంది. స్వీడన్, ఫిన్లాండ్ కొంతవరకు కుర్దిష్ మిలీషియాలతో, ముఖ్యంగా వైపీజీతో సన్నిహిత సంబంధాలను కొనసాగుతున్నాయని టర్కీ పేర్కొంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.